తేజో మహిమగాను నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపి నాకు ఇచ్చిన సంపూర్ణ విమోచనను బట్టి, వాక్యం ద్వారా జీవించుటకు ఇచ్చిన బ్రతుకును బట్టి, వాక్యాన్ని ఉచితంగా నా చేతికి ఇచ్చిన కృపను బట్టి, మా బలహీనతలు ఎరిగి మాతో మాట్లాడి బలపరచుమని యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. కూర్చుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చాలమ్మా. ఈ 17వ వచనంలో ఆయన చేసే పరిచర్య అంతటికీ ఒక మంచి బెనిఫిట్, అంటే ఒక మంచి ఆఫర్ ఏం కనపడింది? ఎవరైనా చెప్పగలరా? 17వ వచనంలో మీ ముందే ఉంది బైబిల్ గ్రంథం, మీరు చదివారు, చూశారు. రైటే అమ్మా. ఇప్పుడు సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. ఆయన ఎంతో మహోన్నతుడు. వాటికి తగ్గాలంటే ఏముండాలి? పాపములకు ప్రాయచిత్తం కావాలి అంటే కూడా తగ్గించుకోవాలి. వీటన్నిటికీ అనుబంధమైన మాట ఏదైనా అడుగుతున్నా, అది పాయింట్ ఉంది అక్కడ. చదవండి ఆ మాటను, మొదలుపెట్టండి. కనికరము. కనికరము. ఈ కనికరము అనేది ఎవరి దగ్గర వెతికినా తక్కువే, ఎవరి దగ్గరికన్నా తక్కువే. మనం ఇదివరకు చదువుకున్నాం తిమోతి 3:5లో తన కనికరము చొప్పున అనే మాట ఉన్నది అక్కడ. చూడండి 3:5లో అవన్నీ మాటలు ప్రారంభంలో దేనిని బట్టి కలిగినవి? కనికరమును బట్టి. మళ్ళీ చదువు 5వ వచనం. తన కనికరము. నీవు నేను రాత్రి గడిచిపోయి పొద్దున్న లేచినామంటే దేవుని కనికరమే. ఈ పగలల్లా పని చేసుకొని రాత్రి మళ్ళీ పడకలో ఉపక్రమిస్తున్నావంటే కనికరమే. రాత్రిని నీవు నన్ను నేను మనల్ని మనం మరిచి నిద్రించి పొద్దున్నే లేచామంటే తన కనికరమే. నువ్వు పాపిగా ఉన్న నీకు రక్షణ వచ్చిందంటే కనికరమే. అపాయములో నువ్వు తప్పింపబడ్డావంటే కనికరమే. నీకు ఆనందం దొరికింది అంటే ఆయన కనికరమే. కనికరము. మా స్త్రీలు కొద్దిగా పైకెత్తండి తలలు. కనికరములో నువ్వు ఎంత వర్ధిల్లావు? నువ్వు కూర్చున్నది దేవుని కనికరము ద్వారా. చూద్దాం ఒక 2-3 మాటలు. లూకా 6:36 చూడండి. లూకా 6:36. ఇంకోరు చదవండి అదే మాట. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే ఎవరి కనికరము ద్వారా? తండ్రి అయిన దేవుని కనికరమును బట్టి. అది తీతు 3:5లో చదువుకున్నాం. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కూడా ఏమై ఉండాలి? చాలా కఠినంగా ఉంటారు. నువ్వు చెడిపోతావు అట్లుంటే. చెడిపోయిన వాళ్ళు దండుగా ఉన్నారు కూడా, మనకు దూరంగా ఉన్నారు, మన ముందు కూడా ఉన్నారు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు దేనికి సంకేతము? కనికరం. అది కరిగిపోతుంది.
మత్తయి 5:7. ఇంకోటి చదవండి. ఉందా నీకు కనికరం అమ్మా? కనికరము అంటే దయ, కనికరము అంటే ప్రేమ, కనికరము అంటే ప్రేమ. ఉన్నదా నీకు కనికరం? కనికరం లేని వారు ఏమి పొందుతారని వ్రాయబడ్డదంటే యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఇంకోటి చదువు. నువ్వు కఠినంగా ఉన్నావా, కనికరం కలిగి ఉన్నావా? కఠిన పరచుకొనకుడి అని ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎప్పుడెప్పుడు అందరూ చెప్పాలి అమ్మా, ఎప్పుడెప్పుడు. అట్లా ఏం పరుచుకోకూడదు? ఏమిటిని? హృదయముని ఏం పరుచుకోకూడదు అంటే ఏమై ఉండాలని దాని అర్థము? నువ్వు రక్షణ పొందిందే కనికరము ద్వారా. చాలామంది 5,000 రూపాయల బైబిల్ కొంటారండి, కనికరం కలిగి ఉండరు. చాలామంది ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటారు, కనికరం ఉండదు. చాలామంది ఎప్పుడు బైబిల్ సంఖ్యకే ఉంటుంది, కనికరం ఉండదు. చాలామంది ఎక్కువ మోకరించి ప్రార్థన చేస్తారు, కనికరం ఉండదు. 24 గంటలు స్తోత్రం అనుకుంటూనే ఉంటారు, కనికరం ఉండదు. వాడు దూరం నుండి రాగానే తండ్రి ఏమి పడి ముందు ఆ మాట చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము. దొరికిందా? ఏమి పడి? కనికరము. అమ్మాయి తల ఎత్తుకొని చూడండి, బండలేం చూస్తారు, వారంగా అడుగుతారు మీ వంతు వచ్చినప్పుడల్లా. మరలా చదవండి ఆ వచనాన్ని. కనికరపడి అంటే క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలని అర్థము? కనికరం లేకపోతే అన్ని సమస్యలే. ఆయన కనికరించాడు కాబట్టి ఈ విధంగా ప్రేమను పొందుకున్నాం, హెచ్చరికను అందుతున్నాం, నేర్చుకుంటున్నాం, దిద్దబడుతున్నాం, సమాధానంగా ఉంటున్నాం. కనికరం లేనివాడు ఏమి తీర్పు పొందును? అది నీకు కావాలన్నా అయితే కఠినంగా ఉండు. అమ్మో, నీకు కనికరం లేని తీర్పు కావాలన్నా కనికరం లేకుండానే ఉండు. ఆ ధనవంతుడు కనికరం లేకుండా బతికాడు. అక్కడ కూడా ఏం లేదు అనికి అడిగాడు, నీళ్ళు చుక్కే అడిగాడు, కానీ చుక్క నీళ్ళకే అవకాశం లేకపోయింది. ఇంకా కడవ నీళ్ళు నీకు ఏడ దొరుకుతాయి? అక్కడ కనికరం అనే మాట వస్తుంది. తండ్రి నా యందు కనికరపడి చూడండి ఆ మాట. లూకా సువార్త. ఎట్లమ్మా, నిద్రలో కలవడిస్తున్నావా, చదువుతున్నావా? అది చదువుకున్నామమ్మా. అదేం వచ్చిందని చెప్పమ్మా. లూకా 16:24 గట్టి చదువు. ఏం ఆశించాడు ధనవంతుడు? కనికరమును ఆశించాడు. కానీ దరిద్రుడైన లాజరు ఎదుట ఏం చూపలేదు? కనికరం చూపలేదు, దయ చూపలేదు, ప్రేమ కలిగి లేకపోయాడు. అమ్మ నీకు కనికరం ఉందా? చాలామంది తమ సంసారమే
తాము చూసుకుంటారు. దానివల్ల నీకేం లాభం లేదు. ఉన్నంతసేపు నెమ్మది ఉంటుంది అంతే. దాన్ని ఎంత ప్రేమించినా నువ్వేం చేయాలి? దాన్ని ఇడిచిపెట్టి కొండను మా వల్ల అది చెప్పలేరు, అదన్నా చెప్పలేరా? ఇప్పుడు చచ్చిపోయిన వల్ల ఇల్లు ఇడుపు అంత కొండపోయలేరా? ప్రభుదాసన్న మోసి కుప్పేసిందంత కొండవే, పేడగసం అంతా అంతే కదా, అది చెప్పలేవా? కనికరములో ఎంత వృద్ధి చెందావు, కనికరములో ఎంత పెరిగావు. ఆ 24వ వచనంలో అడిగింది ఏమిటంటే సుక్క నీళ్ళే ఏం బడంట, చదవండి ఒకసారి ఆ మాటను. అది కాదన్నా, లూక 16:24. లూక 16:24. నీళ్ళు ఇవ్వాలంటే ఏముండాలి? అరే నీళ్ళు ఇవ్వాలంటే ఏముండాలి? భోజనం పెట్టాలంటే ఏముండాలి? పలకరియాలంటే ఏముండాలి? చలి పెట్టి వణుకుతూ ఉంటే దిక్కులేని వాళ్ళు దుప్పటి కప్పాలంటే ఏముండాలి? గుడిసె ఆరుతా ఉంది, ఎవడు కప్పేవాళ్ళు లేడు, వాన మీద మీనబడుతుంది ముసలోనికి, ఏముండాలి అది కప్పాలంటే? ఉందా నీకు కనికరం? ఎప్పుడు నీ పనులు నువ్వు, నీ సంసారం, నీ పనులు నువ్వు, నీ సంసారం నువ్వు, నీ పనులు నీ సంసారం. మార్తమ్మ అదే, ఎప్పుడు తన పని తన కథ, తన పని తన కథ. ఏదో గొప్పదాన్ని అనుకునింది. పో నువ్వు అన్నాడు యేసు ప్రభు. నువ్వు పిలిచింటే కానీ నువ్వు పో, అవతలకు పోన్నాడు. కనికరం ఉందా నీకు?